ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో రెండో రోజు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ కొనసాగుతోంది. ఐక్లౌడ్, జీమెయిల్ ఖాతాల వివరాల ఆధారంగా సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండో రోజు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ కొనసాగుతుంది. ఇప్పటి వరకు కాస్త స్తబ్దుగా ఉన్నటువంటి ఈ విచారణ సుప్రీంకోర్టు అనుమతితో ఊపందుకుందని చెప్పుకోవచ్చు. నిన్న మొదటి రోజు ప్రభాకర్ రావును సిట్ అధికారులు అయితే విచారించారు. ఇవాళ రెండో రోజు కూడా విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 7 రోజుల పాటు అంటే ఈ నెల 19వ తేదీ వరకు ప్రభాకర్ రావును కస్టోడియల్ విచారణకు అనుమతిస్తూ సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు అయితే ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారిస్తున్నారు. అయితే ఐక్లౌడ్ ఖాతాలు, జీమెయిల్ ఖాతాల్లో ఉన్నటువంటి సమాచారం సేకరణే లక్ష్యంగా అయితే ఈ విచారణ కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే ప్రభాకర్ రావు నుంచి కొన్ని పాస్వర్డ్లను కూడా సేకరించారు సిట్ అధికారులు. మరికొన్నింటి పాస్వర్డ్లను కూడా సేకరించాల్సిన అవసరం అయితే ఉంది. అయితే ఇప్పటివరకు సేకరించినటువంటి పాస్వర్డ్ల ఆధారంగా డివైజులలో ఉన్నటువంటి అంటే ప్రభాకర్ రావు వినియోగించినటువంటి డివైజులు ఏవైతే ఉన్నాయో ఆ డివైజులో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే కొన్నింటిలో FSL రిపోర్ట్ ఆధారంగా కూడా ఈ విచారణ అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. కొన్ని డివైజులకు సంబంధించి అయితే వాటిలో సమాచారాన్ని అంతా తొలగించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే తొలగించిన సమాచారం ఏదైతే ఉందో దాన్ని కూడా రిట్రీవ్ చేసే ఆలోచనలో సిట్ అధికారులు అయితే దర్యాప్తు కొనసాగిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇవాళ రెండో రోజు అయితే ఈ విచారణ అయితే కొనసాగుతుంది. ఈ 7 రోజుల పాటు కూడా ప్రభాకర్ రావు పోలీస్ స్టేషన్లోనే కస్టోడియల్ విచారణలో అయితే ఉండనున్నారు. అయితే 5 ఐక్లౌడ్ ఖాతాలు, 5 జీమెయిల్ ఖాతాలు వినియోగించినట్లు గతంలోనే సిట్ గుర్తించింది. వాటిల్లో ఉన్నటువంటి సమాచారాన్ని విశ్లేషించడంలో భాగంగానే ఈ జీమెయిల్ కావచ్చు, ఐక్లౌడ్ ఖాతాల్లో ఉన్నటువంటి సమాచారాన్ని అయితే సేకరించే పనిలో పడ్డారని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఈ ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి ఆధారాల ధ్వంసం ఏదైతే ఉందో ఇటు డిఎస్పీ ప్రణీత్ రావు ఈ ఆధారాలను ధ్వంసం చేశాడు. అయితే ఈ క్రమంలోనే తాను ప్రభాకర్ రావు ఆదేశాల మేరకే ఆధారాల ధ్వంసం చేశానని కూడా చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సుప్రీంకోర్టులో కేసు విచారణలో ఉన్న సమయంలో ఈ ఆధారాల ధ్వంసం అనేది ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నేతృత్వంలో ఉన్నటువంటి రివ్యూ కమిటీ ఆదేశాల మేరకే అది ఆధారాల ధ్వంసం అనేది జరిగిందని కూడా ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి న్యాయవాది కూడా వాదనలు వినిపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఎక్కడా కూడా ప్రభాకర్ రావుకైనా ఇతర ఏ అధికారులకైనా లేకపోతే రివ్యూ కమిటీకైనా డివైజులలో ఉన్నటువంటి డేటాను తొలగించడానికి అధికారం ఉంటుంది తప్పితే దాంట్లో ఉన్నటువంటి మొత్తం ఆధారాలను ధ్వంసం చేయడానికి ఏ ఒక్క అధికారికి కూడా అధికారం లేదనేది అయితే సుప్రీంకోర్టు అయితే స్పష్టం చేసింది. అయితే దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్కి సంబంధించి గతంలోనే ఇప్పటి వరకు గత ఏడాది మార్చిలో ఈ కేసు నమోదైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 6 సార్లు ఇప్పటికే ప్రభాకర్ రావును సిట్ అధికారులు విచారించారు. తాజాగా సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి కస్టోడియల్ అనుమతితో అయితే ఇవాళ రెండో రోజు అయితే విచారిస్తున్నారు. ఇప్పటికే ఈ కేసులో అనేక మంది రాజకీయ ప్రముఖులను కూడా పిలిచి అలాగే పలువురు సాక్షులను కూడా పిలిచి వాళ్ళందరి వాంగ్మూలాలు కూడా నమోదు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు ఇటు ఐక్లౌడ్ కావచ్చు, ఇటు జీమెయిల్ కావచ్చు, ఈ ఖాతాలకు సంబంధించినటువంటి వాటిలో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించే పనిలోనే కేంద్రంగానే ఈ విచారణ అంతా సాగుతుందని చెప్పుకోవచ్చు. అయితే దాదాపుగా 26 హార్డ్ డిస్కులను ప్రభాకర్ రావుకు సంబంధించినటువంటి బృందం ఈ 26 హార్డ్ డిస్కులను ధ్వంసం చేసినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇంత పెద్ద మొత్తంలో 26 హార్డ్ డిస్కులను ధ్వంసం చేయడం ఏంటని కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించింది. ఈ 26 హార్డ్ డిస్కులను తొలగించి దాదాపు 7 కొత్త హార్డ్ డిస్కులను కూడా పెట్టారు. దానికి సంబంధించి క్లౌడ్ పాస్వర్డ్లను కూడా ఇవ్వాలని ఆదేశించినప్పుడు గతంలో మర్చిపోయినట్లు కూడా ప్రభాకర్ రావు చెప్పాడు. ఆ తర్వాత దానికి సంబంధించినటువంటి పాస్వర్డ్లను కూడా కొన్ని చెప్పినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే వీటన్నింటినీ క్రోడీకరించి వీటిలో డివైజ్లలో ఉన్నటువంటి సమాచారాన్ని సేకరించే పనిలో అయితే అధికారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. అయితే ఫోన్ ట్యాపింగ్ కేసు 2024 మార్చి 10వ తేదీన నమోదైంది. తీవ్రంగా శ్రమించి సుదీర్ఘ కాలం పాటు శ్రమించి ప్రభాకర్ రావును విదేశాల నుంచి ఇక్కడికి రప్పించారు పోలీసులు. హైదరాబాద్కి జూన్ 8వ తేదీన ప్రభాకర్ రావు విదేశాల నుంచి హైదరాబాద్కి వచ్చారు. హైదరాబాద్కి వచ్చినటువంటి వెంటనే మరుసటి రోజే సిట్ ఎదుట మొదటి విచారణకు హాజరయ్యారు ఈయన జూన్ 9వ తేదీన.
అలా జూన్ 9వ తేదీ నుంచి ప్రారంభమైనటువంటి విచారణ విడతల వారీగా దాదాపు 6 విడతల్లో ఈయనను విచారించింది. అలాగే కేసులో కీలకంగా వ్యవహరించినటువంటి ఇటు మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును కూడా దాదాపు 3 దఫాలుగా అయితే సిట్ అధికారులు విచారించినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు సాక్షుల వాంగ్మూలాలు కూడా నమోదు చేశారు. అయితే మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయనేటువంటి నెపంతో ఈ పలువురు ప్రముఖులకు సంబంధించి కావచ్చు, గతంలో ప్రతిపక్షం ఉన్నటువంటి నేతలకు సంబంధించినటువంటి ఫోన్లను, వాళ్ళ అనుచరులకు సంబంధించినటువంటి ఫోన్లను రికార్డు చేసి ట్యాప్ చేశారనేటువంటిది అధికారుల దర్యాప్తులో అయితే స్పష్టమైంది. అయితే ఎస్ఐబి ప్రధానంగా మావోయిస్టుల కార్యకలాపాలపైనే నిఘా పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. అయితే మావోయిస్టుల అనుమతులపై నిఘా పెట్టేటువంటి ఎస్ఐబి అయితే ఆ ముసుగులో ఇటు మావోయిస్టులతో సంబంధాలు ఉన్నటువంటి ఒక ముసుగులో ఇటు గతంలో ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలకు సంబంధించి కావచ్చు, ఇతర ప్రముఖులకు సంబంధించినటువంటి ఫోన్లను ట్యాప్ చేశారని ఇప్పటికే సిట్టు దర్యాప్తులో గుర్తించింది. గతంలో ఉన్న అధికారులను కావచ్చు, వీళ్ళందరి దగ్గర నుంచి కూడా కొంత సమాచారాన్ని సేకరించినటువంటి పరిస్థితి అయితే ఉంది. వీటన్నింటి నేపథ్యంలో ప్రస్తుతం సుప్రీంకోర్టు కస్టోడియల్ అనుమతించినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం 7 రోజుల పాటు ఇటు ప్రభాకర్ రావును అయితే సిట్ అధికారులు విచారించనున్నారు. నిన్న మొదటి రోజు విచారణలో భాగంగా కొంత కీలక సమాచారాన్ని సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఈ డివైజ్లకు సంబంధించినటువంటి పాస్వర్డ్లు కావచ్చు, అందులో ఉన్నటువంటి డేటాను విశ్లేషిస్తే కనుక, కొంత సమాచారం సేకరిస్తే కనుక ఈ కేసు మరింత ముందుకు వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈ 7 రోజుల పాటు ప్రభాకర్ రావు పోలీస్ స్టేషన్లో ఉండేందుకు కూడా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈ 7 రోజుల పాటు ఆయనకు సంబంధించినటువంటి మందులు కావచ్చు, లేదా ఆహారం కావచ్చు, ఇంటి దగ్గర నుంచి తెప్పించుకోవాలని ఆయన కోరితే కనుక అందుకు అనుమతించాలి అని చెప్పి కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుప్రీంకోర్టు అనుమతితో ప్రస్తుతం అయితే కస్టోడియల్ విచారణ అయితే ప్రభాకర్ రావు చేస్తున్నారు సిట్ అధికారులు. సాయంత్రం వరకు కూడా ఇవాళ 2వ రోజు విచారణ అయితే కొనసాగనుంది. ఓవర్ టు యూ.